अंबरपेट हल्का असेंबली के हुदूद में वाक़े न्यू नल्लाकुंटा डायरी फार्म पार्क में हैदराबाद रंगारेड्डी महबूबनगर ग्रेजुएट हल्के के इंतखाबात के सिलसिले में एक इजलास मुनक़द हुआ, जिसमें हैदराबाद रंगारेड्डी महबूबनगर ग्रेजुएट हल्के की TRS उम्मीदवार वानी देवी ने मेहमान खुसूसी शिरकत की। इस मौके पर मुनक़दा जलसे से खिताब करते हुए TRS उम्मीदवार वानी देवी ने कहा कि वज़ीर आला KCR ने मुझ पर एतमाद रखते हुए ग्रेजुएट MLC इंतखाबात में मुझे उम्मीदवार की हैसियत से मैदान में उतारा है। उन्होंने कहा कि मैंने बचपन ही से अपने वालिद PV नरसिम्हा राव से जान तोड़ मेहनत करना सीख लिया है। उन्होंने कहा कि जिस तरह से हुकूमत ने मुझ पर भरोसा करके इस नशिस्त के लिए इंतखाबी मैदान में उतारा है, इसी तरह से आप लोग भी मेरे हक में अपने कीमती वोट का इस्तेमाल करते हुए मुझे ग्रेजुएट MLC इंतखाबात में भारी अक्सरियत से कामयाब बनाएं। దాదాపు 35 ఏళ్లుగా నేను ఈ విద్యా సంస్థలు నడుపుతున్నాను. యూనివర్సిటీలో 5 ఏళ్ళు పనిచేశాను. దాదాపు 30 ఏళ్ల నుంచి నేను ఈ వ్యవస్థలో ఉన్నాను కనుక విద్యా వ్యవస్థలో ఉన్న ఉద్యోగస్తులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అనేక సమస్యలను నేను ప్రత్యక్షంగా రోజు పరిష్కరిస్తూనే ఉంటాను. మేబీ అది సూక్ష్మంగా చేస్తున్నాను ఇన్నేళ్ళు. ఒకసారి విస్తృతంగా నేను చేసే ఒక అవకాశం కల్పించిన మన KCR గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ వేదిక మీద నుంచి పార్టీ పక్షాన నిల్చున్న వ్యక్తి కనుక పార్టీ మనదే కనుక తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తున్న రాష్ట్రం ప్రభుత్వం కనుక నాకు మంచి అవకాశాలు ఉంటాయి. మీ అందరి పక్షాన CM గారి దృష్టికి తీసుకుపోవడానికి వెంటనే మనం సరి చేసుకునే ఒక అవకాశం మనకు తప్పకుండా ఉంటుంది. సో అటువంటి మంచి ఎక్స్పోజర్, మంచి వాతావరణం, రాజకీయ వాతావరణం. ఎటువంటి రాజకీయ వాతావరణం అంటే విలువలకు ఎటువంటి కాంప్రమైజ్ లేదు. నమ్మిన సిద్ధాంతాలు తను ఏదనుకున్నాడో అది చేసినాడు. అనేక సార్లు మీరు నిరూపించినారు. ముఖ్యమంత్రిగా తన పదవి పోయినా మానే కానీ తన ఆస్తి అంతా కూడా అందరికీ రాసిచ్చింది, కానీ భూ సంస్కరణలు మాత్రం చేసినారు. అదే ఒక్కటి నిదర్శనం ఎంత పట్టుదల. అటువంటి కుటుంబ వ్యవస్థలో అటువంటి మహానుభావుడు, అద్భుతమైన వ్యక్తి, ఆయన సంతానాన్ని నేను ఆయన మార్గంలో నడుస్తున్న నేను ఇన్నేళ్ల నుంచి. ఇప్పుడు నాకు చిన్న అవకాశం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించిండు. నేను ఇది గొప్ప అవకాశంగా నేను అనుకుంటూ విద్యారంగంలో ఉన్న సమస్యలు నేను తప్పకుండా మీ వెంట అవైలబుల్ ఉండి సమస్య పరిష్కరించగలనని ఒక ధైర్యంతో మీ ముందుకు వచ్చి అభ్యర్థిస్తున్నాను. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 జిల్లాల నుంచి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఈ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ జరగబోయేది, MLC ఎలక్షన్స్ జరగబోయేది. మీరందరికీ మళ్ళీ చాలాసార్లు చెప్పింది, కానీ నా వంతు కర్తవ్యంగా 14వ తారీఖున నా పేరు S. వాణీదేవి అని ఉంటుంది అక్కడ. దాని ముందర ఒక ఓటు వేసి మన తెలంగాణ, బంగారు తెలంగాణని ఇంకా ఎవరికి రాకుండా, వేరే వాళ్ళు ఎవ్వరూ ఎటువంటి కల్పమొక రాకుండా నన్ను ఎన్నుకొని గెలిపిస్తారని ఆశతో మీ ముందుకు వచ్చాను.